కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. కలవరి సిలువలు ఆయన రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చబడుతున్నారు. అవసరం లేదు, ఎందుకంటే నీకు నెమ్మది కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా మాత్రమే నీకు శాంతి కలుగుతుంది. ఈనాడు శాంతి లేక సమాధానం లేక నశించిపోతున్న మానవాళ్ళ కొరకు యేసు ప్రభువు ప్రేమతో పిలుస్తున్నారు. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా, విభజన సమయంలో ఒక్కసారి ఏ పాపమేందో నిన్ను ఏలుబడి చేసి నీకు నెమ్మది లేక, నీ ప్రాణాత్మ దేహానికి సుఖము లేక నిన్ను పాటు చేస్తుందో ఆ విషయాన్ని ఒక్కసారి యేసు ప్రభువా, నేను పాపిని తండ్రి, నా పాపాల వల్ల నాకు నెమ్మది ప్రతి చేయి లోకానికి వచ్చి నా యొక్క విశ్వాసం వచ్చిన వాడు కూడా చనిపోయిన తిరిగి లభిస్తాడట. కాబట్టి ప్రభు యేసు క్రీస్తు ప్రభువా మీద విశ్వాసం వచ్చండి, నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడాలి. ఇంకా అనేక విషయాలు తెలుసుకున్న వారు తెగుల అందరినీ కదా దాని ఆశీర్వాదాలు పొందుతుంది. ప్రార్థన చేద్దాం. ఎక్కడ చూసినా సమాధానం లేదు నాయన. ఎటు చూసినా రోగాలు, ఎటు చూసినా ఎక్కడ చూసినా చావులు, చనిపోతే ఈ సమస్య నుంచి విడుదల కలుగుతానని కనికరించిన ఆయన అడుగుదా. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ఇబ్బందుల్లో ఉన్నవారిని, కష్టాల్లో సమస్యల్లో ఉన్నవారిని దేవుడు అంటున్నాడు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు చెప్తున్నారు. ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఎవరెవరైతే బాధలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో మనకు తెలియదు, కానీ విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాము. ప్రభా అని మోకరిద్దాం, అందరం కూడా మోకరించి ప్రార్థన చేద్దాము. ఈ రోడ్డు మీద ఎంతో మంది వెళ్తున్నప్పుడు బాధలో వెళ్తారు, కష్టాలతో వెళ్తున్న వారిని, ఇబ్బందులతో వెళ్తున్న వారిని కేవలం విశ్వాసము ద్వారా ప్రార్థన చేద్దాం అందరం కూడా నమ్మకంతో. ఎందుకంటే ఎక్కడ చూసినా బాధలు, కష్టాలు, వ్యాధులు, రోగాలు, మనిషికి నెమ్మది లేదు, మనిషికి చనిపోతున్నారు పిల్లారా. ప్రార్థన చేద్దాం అందరం కూడా. ప్రభా ఈ ప్రాంత ప్రజలకు రక్షణ దయచేయండి. ఎక్కడ చూసినా ఆయన నెమ్మది లేదు, ఎక్కడ చూసినా శాంతి లేదు ప్రభా, ఎక్కడ చూసినా సమాధానం లేదు నాయన. ఎటు చూసినా రోగాలు, ఎటు చూసినా చనిపోవడాలు, చనిపోతే ఈ సమస్యలు పరిష్కరించబడతాయని మరణాన్ని ఎంచుకుంటున్నారు ప్రభా. ఆ మనస్సు నుంచి విడిపించు ప్రభా. ఎక్కడ చూసినా చావులు, చనిపోతే ఈ సమస్య నుంచి విడుదల కలుగుతాడని మరణాన్ని ఎంచుకుంటున్నారు ప్రభా. కనికరించిన ఆయన అడుగుదాం, ప్రార్థన చేద్దాం అందరూ కూడా. ప్రియులారా, విశ్వాసముతో యేసు ప్రభువు అన్నారు, మీరు ప్రార్థన చేయండి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఈ ఎండలు, ఈ మోకాల మీద ఎప్పుడైతే మనం ప్రభువు ఎదుర్కొంటామో, ఎందుకంటే నిన్ను వల్ల నీ తోటి వాడిని దేవుడు ప్రేమించమన్నాడమ్మా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఇతరులు ప్రేమించినప్పుడు దాని అర్థం ఏంటి? మన వారి కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలని. ఈనాడు ఎక్కడ చూసినా సమస్యలతో ఉంటున్నారు, ఏడు చూసినా మోసపోతున్నారు, ఎక్కడ చూసినా పాపము ఏలుబడి చేస్తుంది ప్రియులారా.
ప్రజలు వాటి నుంచి విడుదల పొందాలంటే ఒకటే మార్గం, యేసు ప్రభు చేతులు తరుగుదామా, మీ చేతులు పైకి తీసేయా. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ప్రభా, ఎటు చూసినా సమస్యలుతున్నారయ్యా, ఇబ్బందులుతున్నారయ్యా. ఆ ఇబ్బందుల నుండి, ఆ శ్రమలన్నిటి ప్రభువుని అడుగుదాం. ప్రభుకు ప్రార్థన చేయండి. చేతులెత్తి ఇద్దరు ముగ్గురు ఏకీభించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఇంతమంది కలిసి ప్రార్థన చేద్దాం. ఎక్కడ చూసిన అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు, చనిపోదామని మనసు కలుగుతున్నారు. చాలా మంది మరణాన్ని ఎంచుకుంటున్నారు. పిల్లారా, మరణాన్ని ఎంచుకుంటున్నారు చాలా మంది. మరణపు ముళ్ళను విడిచిన దేవుడు ఆయన రెండు చేతులకి మేకలు కొట్టబడి ఆయన తలకు ముళ్ళ కిరీటం, శరీరం అంతా కూడా రక్తం కార్చబడిన కారణము కేవలము మన పాపముల కొరకే, మనము చేసిన పాపము కొరకు యేసు క్రీస్తు ప్రభువారి సిలువలో రక్తాన్ని కార్చారమ్మా. యేసు ప్రభువారి నీ పాపాల కొరకే సిలువలో ప్రాణాన్ని పెట్టారమ్మా. యేసు క్రీస్తు ప్రభువారిని యందు విశ్వాసం వచ్చిన వాడికి నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. ప్రభా, ఈ ప్రార్థన సన్నిధికి అప్పచెప్పుకుంటున్నాం. నీకే మహిమ, నీకే ఘనత చెల్లించుకుంటూ ఈ రాత్రి ఎంతో మంది వెతుకుతున్నారయ్యా నిజ దేవుడు ఎవరని, ఎంతో మంది అన్వేషణ చేస్తున్నారు. ప్రభా, ఎవరైతే నిజంగా ఆయన వెతుకుతున్నారో ఈ రాత్రి వారిని దర్శించి సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా మనిషికి గొప్ప విడుదలండి. మళ్ళా ఈ మాటలు ఎందుకు జరుగుతాయో మళ్ళా మేము వస్తామో మాకు తెలియదు. కానీ అమ్మా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు నమ్మండి. మనుషులుగా ఎవరు మిమ్మల్ని ప్రేమించకపోయినా దానివల్ల వచ్చే నష్టమైతే ఏమీ లేదు. కానీ యేసు గాని మిమ్మల్ని ప్రేమించకపోతే మనకు చాలా నష్టం ఉంది. స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుటనే ఉండదు. ఈరోజు మన పిల్లలు ప్రేమిస్తాం కాబట్టి వారి మీద పెట్టే పెట్టుబడి మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, బాధనవదు. దేవుడు కూడా మమ్మల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నిన్ను వలే నీ తోటి వాడిని ప్రేమించమని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినదే మాట. విశ్వాసముంచి మీ హృదయములో ఆయనకి చోటు ఇచ్చినట్లుగా అయితే ఇప్పుడే మీ హృదయంలో నెమ్మది అనేది వస్తుంది. ఆ నెమ్మది అనేది ఉచితంగా దేవుడు ఇస్తున్నారు. వీళ్ళు డబ్బు ధనముతో కాదు. ఈరోజు నీకు డబ్బులు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ నీకు నెమ్మది ఉందా? నీకు శాంతి ఉందా? నీకు సమాధానం ఉందా అని ప్రశ్నిస్తూ
అందుకే మనిషి దాని వెంట వెతుకుతున్నాడు. అందుకే వ్యసనాలు, డ్రగ్స్, మందు, పాపము అనేకమైన వాటిని వెతుకుతూ నెమ్మదిని పొందుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం వచ్చండి. మరి అనేక విషయాలు తెలుసుకొని నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడాలి. 38 సంవత్సరాల నుంచి చాలా ప్రయత్నం చేస్తున్నాను. మరి నా ప్రయత్నము వ్యర్థముగా మారిపోయింది. నన్ను ఎవరైనా కాపాడుతారా అని అందరికీ ప్రార్థన చేశాను, మొక్కులకు వెళ్ళాను. కానీ నా ప్రార్థన ఎవ్వరూ వినలేదు. ఒక్కసారి నువ్వు గొప్పవాడు అంట కదా, నాకు ఈ సమస్యను తీసివేయవా అని అంటే ప్రభు అన్నాడంట, నువ్వు తక్షణమే నీ యొక్క చాపను పట్టుకొని లెగు అని అన్నాడు. హల్లెలూయా. మరి చూడండి, 38 సంవత్సరాల నుంచి ఆయన ఆ యొక్క రోగము తనగా కాలు చేతులు పడిపోయాయి. పెరాలసిస్ అంటాం కదా, కాలు చేతులు పడిపోయిన ప్రపంచానికి మొత్తము ఒక భయంకరమైన రోగం ఉంది. అది ఎయిడ్స్ రోగము కాదు, మొన్న వచ్చిన కరోనా రోగము కాదు, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మంకీ పాక్స్ రోగము కాదు, కానీ పాపము అనే రోగం ఉంది. ఏ రోగం ఉందండి? పాపము. ఆ పాపము చేసిన ప్రతి వాడిని పాతాళము పట్టుకుంటాదంట. నిజమే. మరి ఆ పాతాళము నుంచి ఎవడు బయట పెట్టగలడంటే ఒకే ఒక్కడు. ఎవరా ఒకే ఒక్కడంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి మనుషులందరూ చేసిన పాపమును బట్టి ఆయన శిలువ మాను మీద యాగమైపోయి ఇచ్చిన తన రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా దాటి ఉన్నారు. ఎందుకంటే పాపం అనేది, పాపం వల్ల వచ్చే జీవితం అనేది కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. అందరినీ ఆకర్షించుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. అమ్మా, నీ ఇంట్లో అంత డబ్బు ఉంది కదా, అంత సంపాదించు కదా, హ్యాపీగా ఉన్నావమ్మా. బాబు నేను ఏ హ్యాపీలో, నేనే సమాధానం ఉన్నాను. నెమ్మది లేదు, వేదన, నిద్ర పడ్డదు. సమాధానం కావాలంటే, నిత్య జీవం కావాలంటే ఆయన వద్దకు రండి. ఆయన రక్షణగా అంగీకరించండి. ఆయన వద్దకు రావడానికి ఏమి చేయాల్సిన లేదు, ఏ డబ్బు చెల్లాల్సిన లేదు, ఏమి మూల్యం చెల్లాల్సిన అవసరం లేదు, ఏ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు, ఏమి వదులుకోవాల్సిన లేదు. ఉన్న పాటిని అయ్యా ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము,